ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని గుప్తకాశీ ఆలయం. మహాభారత యుద్ధం తర్వాత పాండవులకి బ్రహ్మహత్య పాతకం, గోత్రహత్య పాతకం ఇంకా చాలామందిని చంపేసరికల్లా అన్ని పాపాలు వస్తాయన్నమాట. అప్పుడు వీటన్నిటికీ విరుగుడు ఏంటి అని చెప్పేసి శ్రీకృష్ణుడిని అడిగితే కృష్ణుడు చెప్తాడు, కాశీ విశ్వనాథుని పరమేశ్వరిని దర్శించుకోమని సాక్షాత్కరించుకోమని చెప్తారు. సరే అని వాళ్ళు కాశీ వెళితే వీళ్ళకి దర్శనం ఇవ్వడం ఇష్టం లేక కాశీ విశ్వనాథుడు ఇక్కడ ఉత్తరాఖండ్లో గుప్తంగా దాక్కుంటారు. పాండవులు మళ్ళీ దాన్ని తెలుసుకొని ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా శివుడికి సాక్షాత్కరణ ఇవ్వడం ఇష్టం లేక పార్వతీమాత కోసం మళ్ళీ తపస్సు చేసి పార్వతీమాత ద్వారా శివుడు సాక్షాత్కరిస్తారనమాట. అందుకే ఇక్కడ స్వామివారు అర్ధనారీశ్వర రూపంలో ఉంటారు. ఈ గుడి ముందు 2 నందులు కనిపిస్తున్నాయి కదా. ఈ 2 నందులలో ఒకటి గంగా వాటర్, రెండవది యమునా వాటర్ వస్తాయి. ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది ఇప్పటి వరకు కూడా ఎవరూ తెలుసుకోలేకపోయారు. పాండవులకు దర్శనం ఇవ్వడానికి ఇష్టం లేని కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడికి వచ్చి గుప్తంగా ఉన్నాడు కాబట్టి గుప్త కాశీ అని పేరు వచ్చింది. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఈ గుప్త కాశీ నగరం ఉంటుంది. చుట్టూ కొండల మధ్య, నది మధ్య ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ గుప్త కాశీ ఆలయం ఉంటుంది. స్వామివారు అర్ధనారీశ్వర రూపంలో ఉంటారు.